సమస్త విధములైన జ్ఞానం చేత హృదయంలో వాక్యాన్ని సమృద్ధిగా నివసింపరండి. ఎందుకు నివసింపరం అయ్యాలి? ఎప్పుడైతే వాక్యం హృదయంలోనికి వెళ్ళిపోయిందో నోటికి కళ్ళెం పడిపోతుంది ఒకసారి. నువ్వు మాట్లాడే ప్రతి దాన్ని బయటికి తీస్తా ఉంటావు. అప్పుడు లోపల ఏముంది? వాక్యం ఉంది. కాబట్టి నాలుగు ఏం మాట్లాడాలి? సచ్చినట్టు వాక్యమే మాట్లాడాలి. ఎందుకంటే హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. కాబట్టి దీని ద్వారా వినడం వల్ల లోపల విత్తనాలు పుట్టినాయి అనుకోండి, ఇది కుదురుగా ఉండదు, శుభ్రం తగలెట్టుకుంటా పోతుంటది మొత్తం అంతా. అందుకనే ముందు ఏది క్లీన్ గా ఉండాలి తెలుసా? దీన్ని గాని కంట్రోల్లో పెట్టుకోవాలంటే దాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టలేవు. మరి ఎలా కంట్రోల్లో పెట్టగలవు? హృదయాన్ని క్లీన్ చేసుకో ఫస్ట్. హృదయం క్లీన్ చేస్తే నోరు కంట్రోల్లోకి వచ్చేస్తుంది ముందు. అప్పుడు ఒక్కొక్కటి చంపుకుంటున్నావు. అందుకనే వాక్యంతో నింపించుకోండి ముందు. నోరు అదే మాట్లాడు. అందుకనే మాట్లాడతాడు యేసుక్రీస్తు గారు. ఇదిగో సజ్జనుడైతే తన మంచి ధననిధిలో నుంచి సద్విషయములను బయటకు తీసుకొస్తాడు. దుర్జనుడైతే తన చెడ్డ ధననిధిలో నుంచి దుర్విషయములను బయటకు తీసుకొస్తాడు. అంటే లోపల ఏ నిధి ఉన్నదట? చెడ్డ ధననిధా లేదంటే మంచి ధననిధా? సద్విషయాలా దుర్విషయాలా? ఏదున్నది? మనలో మంచి విషయాలు అనుకోండి, మంచి విషయాలే మాట్లాడతాం. చెడ్డ విషయాలతో నిండిపోయింది అనుకోండి, చెడ్డ విషయాలతో చెప్తాం. ఎందుకని అడిగితే మన హృదయాలను బట్టే మన తలంపులు ఉంటాయి. ఒక రోజు రాజుగారట కొత్తగా పట్టాభిషేకం పొంది రాజుగారి సింహాసనం ఎక్కారు. రాజుగారి సింహాసనం ఎక్కిన తర్వాత తన రాజ్యంలో ఉన్న విషయాలన్నీ ఈయనకి తెలియదు. కాబట్టి తెలుసుకోవాలా? తెలుసుకోవాలంటే ఈయన వెళ్ళి తెలుసుకోగలడా? లేదు. అప్పుడు ఏం చేశాడంటే ఒక ఇద్దరు వ్యక్తిని పిలిచాడట. రాజ్యం మీద నేను వెళ్ళాను కాబట్టి రాజ్యం పరిపాలన కొనసాగించాలంటే రాజ్యం యొక్క స్థితిగతులు ఎలాగున్నాయో నాకు తెలియాలి, ప్రజల్లో నాడు ఎలాగుందో నాకు తెలియాలని చెప్తే ఇద్దరిని వెళ్లి రీసెర్చ్ చేసుకురంటా అన్నాడట. వెళ్ళారంట. వారం రోజుల తర్వాత నాకు చెప్పాలరా మీ రిజల్ట్ అని చెప్తే వారం రోజులు మొత్తం దేశం అంతా తిరిగి వచ్చారట. ఇద్దరు నిలబడారట. ఒకడిని అడిగాడట, రే ఎలాగుందరా మన దేశం అని ఒకడిని అడిగాడట. ఒకడు వచ్చాడట, అయ్యా ప్రజలు ఎలాగున్నారంటే ఎక్కడికి వెళ్ళినా ముందు తాగేస్తున్నారండి, ఎక్కడికి వెళ్ళినా వ్యభిచారం చేస్తారండి, ఎక్కడికి వెళ్ళినా దొంగ పనులు చేస్తారండి, ఎక్కడికి వెళ్ళిన దుర్మార్గం అని చాలా నీచంగా ఉన్నదండి అన్నాడట. సరే నువ్వు పక్కన నిలబడరా. అరే నువ్వేం చూసావు చెప్పరాని అంటే, మన దేశం అండి అంత భక్తి పరులేనండి, ఎవరు చూసినా గుడులు గోపురాలు ప్రార్థనలు పూజలు ఇవనుకుంటూనే ఉన్నారండి, ఎంత చక్కగా ఉందండి మన రాజ్యం అంతా అన్నాడట. రాజ్యంలో కూడా అందరూ విచిత్రంగా చూద్దాం, ఇదేంటి దేశం అంతా ఒకటే, వీళ్ళిద్దరూ రెండు విధాలుగా చెప్పారు ఇట్రా అనుకుని అందరూ ఆలోచిస్తుంటే అందులో ఉన్నటువంటి రాజా వీళ్ళిద్దరూ రెండు విధాలుగా చెప్పారు, దాన్ని ఎలా డిసైడ్ చేస్తామని అడిగితే అప్పుడు రాజుగారు లేచి అన్నారట, అరే బాబు మీరెవరు కంగారు పడద్దు, దీనికి ఆన్సర్ చెప్తానని ఆయన ఏమన్నాడు తెలుసా? అరే నువ్వు గుడులకి వెళ్తానన్న కూడా ఎవడరా మొత్తం పూజలు గట్ట చేస్తున్నారు, పూజలు పురస్కారాలు చేస్తానని చెప్పినాడు ఎవడంటే నేను అయ్యా అని అంటే ఇప్పుడట ఇడు ఉద్దేశం ఎప్పుడు భక్తి భావాలు కలిగినోడు. ఇడు ప్రజలు చూడరా అని అడిగితే గుడుల దగ్గరికి అక్కడికి తిరిగి ఆ పూజలు చేసుకునే వాళ్ళు చుట్టూ తిరిగాడు. ఎందుకంటే ఇటు గుళ్ళు అంటే ఇష్టం, దేవుడు అంటే భక్తి, భక్తులు కలిగిన వాడు గనక గుళ్ళు గోపురాలు తిరిగి ప్రజలు ఎలా ఉన్నాడు చూసుకొచ్చాడు. ఈడు ఆలోచనలో భక్తి జీవితం కలిగినోడు. ఈడు ఎలాంటి వాడు తెలిసాడు, దుర్మార్గుడు. తాగుబోతుల దగ్గరికి అక్కడికి తిరిగి వాడు కనుక అక్కడికి తిరిగాడు. అక్కడ తిరిగి మనుషులు ఎలాంటి వాడు నీడు చెప్తున్నా అంటే మన మైండ్ సెట్ ను బట్టి మనం ఎదుగుతాం. బయట సమాజంలో మనం ఉంటున్న దాన్ని బట్టే చెప్తాం. ఏదైనా మనం ఉండవలసిన విధానం మనకు లేదనుకోండి మనకు అంతలా కనిపిస్తుంది. అందుకనే చూడండి, నీకు పచ్చకాములుడికి లోకమంతా అంటే అర్థం ఏంటి? వాడు ఏ దృష్టి ఉంటే ఆ దృష్టితోటే లోకం కనబడుతుంది. అందుకని అది అంతా తీసి ప్లేన్ గా చూడాలి. చూస్తున్నప్పుడు మనుషులందరూ పలానా ఓడ ఒక తప్పు చేసాడు అనుకో, ఇంకా ఆ తప్పునే చూస్తా ఉంటే అందరూ నీకు అలా కనిపిస్తారు. అందులో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. ప్రతి దాంట్లో మంచోళ్ళు ఉంటారు. క్రైస్తవులో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. హైందవులో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. ముస్లింలో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. ఒక దాంట్లో ఒక తప్పు చేసాడు అంత దాన్ని ఒకవేళ చూసంటే పచ్చకాములు అంటే మాట మన పరిస్థితి. అందుకని ఇలాగా మనసులో ఇలా హృదయాలు పాడైపోయి ఒక రిజల్ట్ ఇస్తామంటే అర్థం ఏంటంటే హృదయాలు పాడైపోయినమాట. దాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఏం చేయాలంటే కళ్ళెం పెట్టుకోవాలంటే, కళ్ళెం ఎలాగొస్తుంది? వాక్యాన్ని ఎవడైతే హృదయంలో నింపుకుంటాడో అలా నింపుకున్న ఓడి యొక్క నాలిక అదుపులో ఉంటది.